నా భార్య పుట్టినరోజుకి చాలా మంది విష్ చేసినారు. విష్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్. పొద్దున్నే మేడం అయితే బయటికైతే ఎళ్ళిపోయింది. పోతా నా దగ్గర అయితే 610 రియాలయితే ఇచ్చి సాయంత్రం పోయి మటన్ తీసుకురమ్మని చెప్పింది. వీళ్ళు గొర్రె మాంసాన్ని మటనే అంటున్నారు. బీఫ్‌ని కూడా మటనే అంటున్నారు. అందుకే ఈ రోజు నుంచి అయితే గట్టిగా ఫిక్స్ అయిపోయినా మటన్ తినకూడదని. ప్రతిరోజు కద్దమ్మ బీఫ్ అయినా మటన్ అని చెప్తుంది. మటన్ అంటే గొర్రె మటన్‌లా అయితే బీఫ్ అని అడిగితే బీఫ్ అని చెప్తుంది. వీళ్ళు ఎక్కువగా బీఫే తింటా ఉన్నట్టున్నారు. అందుకే ఈ రోజు నుంచి అయితే గట్టిగా ఫిక్స్ అయిపోయినా 7 రోజులైతే నేనైతే మటన్ అయితే తినకూడదని. ఇంకెట్టా మేడం లేదు కదా అని చెప్పి పని మనిషిని అయితే అడిగి చికెన్ అయితే తీసుకొని రూమ్‌లో అయితే చికెన్ అయితే చేసుకుంటున్నా. నిన్న నా భార్య పుట్టినరోజు అయితే గ్రాండ్‌గా చేసుకుంది. నేను ఎక్కడున్నా సరే నా భార్యకి ప్రతి సంవత్సరం నేనైతే పుట్టినరోజు అయితే చేస్తా. ఇప్పటికి మాకు పెళ్లి 10 సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నా. ఇంకా మధ్యాహ్నం వైట్ రైస్ అలాగే నేను చేసుకున్న చికెన్ అయితే వేసుకొని తినేసి సాయంత్రం 3:30 అవగానే మటన్ కోసం అయితే పోతున్నా. ఇక్కడ నుంచి అర్ధగంట ప్రయాణం అందుకే ముందే పోతున్నా. మా మేడం మటన్ అని చెప్పింది. మటనో కాదో నాకైతే తెలియదు కానీ మటన్ కి అయితే 610 రియాలు అయితే ఇచ్చింది. 600 మటన్ కి 10 రియాలు ఆయనకి టిప్పు. ఇంకా మేడం ఇచ్చిన డబ్బులు తీసుకొని చక్కగా ఇక్కడికైతే వచ్చి మేడం పేరు అయితే చెప్పిన మేడం ముందుగానే ఇక్కడ అయితే ఆర్డర్ అయితే ఇచ్చింది. ఆర్డర్ ఇంకా అవ్వలేదని చెప్పి నన్ను అయితే కూర్చోమన్నారు. ఇంక ఈ 600 రియాలకి ఎంత మటన్ వచ్చింది, ఇక్కడ ఏం మటన్ ఇచ్చారని ఫుల్ వీడియో చూడాలనుకుంటే కింద లింక్ ఇచ్చిన ఒకసారి వెళ్ళి చూసేయండి.